ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో ఒక దారుణం జరిగింది. సాధారణంగా ఒక డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్, ట్రైనీ డాక్టర్‌ని ఎంత దారుణంగా, ఘాతుకంగా చంపారనేది మనం అసలు ఇప్పటివరకు ఈ నెల రోజుల పాటు ఎన్నో విషయాలు విన్నాం, తెలుసుకున్నాం. అయితే బయటపడ్డ మరొక నీచమైన నిజం ఏంటి అంటే, ఈ దుర్మార్గుడు సంజయ్ రాయ్ ఆ అమ్మాయిని చాలా బలవంతంగా చంపి శృంగారం చేద్దామనుకునే టైంకి అక్కడ ఆ అమ్మాయి ఆఖరి నిమిషంలో కొన ఊపిరితో ప్రతిఘటించింది. ఆ సమయంలో ఈ నీచుడు చేసిన పని ఏంటంటే, ఆ అమ్మాయిని వెంబడించి ఆమె చెయ్యి అంటే ఆమె కాలుని పట్టుకుని ఆమె పరిగెడుతోంది, ప్రతిఘటిస్తోందని చెప్పేసి పళ్ళతో కొరికాడట. అయితే ఆ పళ్ళ కొరకడం ఘాట్లుంటాయి గదా! అవి కూడా ఆమె శరీరంలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ నీచుడు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ పరీక్షల్లో, అలాగే మిగతా పరీక్షల్లో కోర్టు ముందు ఏం చెప్తున్నాడు? నాకసలు ఏ సంబంధము లేదు. దీని గురించి నేనే తప్పు చేయలేదని చెప్తున్నాడు కదా! అయితే ఇక ఇప్పుడు సంజయ్ రాయ్ పళ్ళ ఘాట్లు అంటే అతని పళ్ళకి సంబంధించిన ముద్రలు తీసుకొని, అది ఆ అమ్మాయి ఒక ఘాట్లు అంటే ఆ అమ్మాయి శరీరంలో చాలా చోట్ల పంటి ఘాట్లున్నాయన్నమాట. కానీ ఆ పంటి ఘాట్లు అనేవి ఒకరివే కాదని ఇంకా ఇద్దరు, ముగ్గురు ఉంటాయని చెప్పేసి సీబీఐ వాళ్ళు అనుమానిస్తున్నారు. అందుకనే డెంటల్ ఇంప్రెషన్ కోసం అతన్ని టెస్ట్‌కి తీసుకువెళ్తున్నారు. అంతేకాకుండా అతనికి నార్కో పరీక్ష చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. కానీ నార్కో పరీక్షకి సంజయ్ రాయ్ ఒప్పుకోవట్లేదు. అయితే ముఖ్యంగా ఎవరైనా సరే పరీక్షకి ఒప్పుకోకపోతే దాని ఎఫెక్ట్ అనేది అంటే ఒక మనిషి నార్కో టెస్ట్ చేస్తే హిప్నోటిజం అంటారు. ఐడియా ఉంది గదా! అంటే మన బ్రెయిన్ న్యూట్రలైజ్ అయిపోతుందనమాట. అంటే ఈ నిజం చెప్పాలా? అబద్ధం చెప్పాలా? అనేది బ్రెయిన్‌కి తెలీదు. బ్రెయిన్‌లో ఏదైతే ఉంటుందో అదే నోటి ద్వారా బయటకొస్తుంటుంది. అదే జరుగుతుందనమాట. ఆ సమయంలో అతను గనక స్ట్రాంగ్‌గా ఈ విషయం చెప్పకూడదని ముందే గనక అనుకుంటే ఆ విషయం బయటికి రాదు. ఇలాగ నార్కో టెస్ట్‌లో చాలా విషయాలుంటాయన్నమాట. అయితే ఏం జరుగుతుందంటే ఇప్పుడు సంజయ్ రాయ్‌ని ఆ టెస్ట్ నార్కో టెస్ట్ కన్నా ముందు డెంటల్ ఇంప్రెషన్‌తో పాటుగా అతనికి సీమెన్‌కి సంబంధించి కూడా ఇంకో పరీక్ష చేయబోతున్నారు. అతని లోదుస్తులు ఒకటి కూడా మార్చురీలో దొరకడం జరిగింది. ఇలాగా రకరకాల ఆధారాలు హాస్పిటల్ అంతా కూడా ఏదో జల్లుతారు చూసారా? పొలిమేరలో జల్లుతున్నట్టుగా అలా ఆధారాలున్నాయన్నమాట. అయితే ఈ నీచుడు ఎంతలాగా ఆ అమ్మాయిని టార్చర్ పెట్టాడంటే, ఆ అమ్మాయి కొన ఊపిరితో గూడా ఆ అమ్మాయి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం, తన మానాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తుంటే, ఆమె కాలుని పట్టుకొని చాలా బలవంతంగా వెనక్కి గుంజడంతో ఆమెకు పొట్ట దగ్గరంతా చాలా ఎక్కువగా తీవ్రమైన గాయాలయ్యాయి. అక్కడే ఆమె గర్భసంచికి సంబంధించిన గాయాలు గూడా విపరీతంగా అయ్యాయన్నమాట.